నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగ స్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పండరీపురం. ఓం నమో పాండురంగాయ. ఓం నమో పుండరీక వరదాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ అంటూ శ్రీ పాండురంగ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. దేశంలోని సుప్రసిద్ధ పాండురంగ స్వామి ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం పాండురంగని లీలలతో, ఆ స్వామి భక్తుల భక్తి ప్రపత్తులతో విరాజిల్లుతోంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో ఈ దివ్యక్షేత్రం ఉంది. శ్రీ పాండురంగ స్వామి వారి లీలా విశేషాలకు నిదర్శనంగా భక్తుల పాలిటి స్వర్గధామంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న భీమా నదిలో స్నానాదికాలు చేస్తారు. శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలవడం జరుగుతోంది. శ్రీ మహావిష్ణువు తన భక్తుడు పుండరీకుడికి మోక్ష సిద్ధిని ప్రసాదించడానికి గాను ఇక్కడ ఈ క్షేత్రంలో పాండురంగడిగా అవతరించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలచే చంద్రభాగా నదిగా పిలువబడుతున్న భీమా నదిలో పవిత్ర స్నానాలు చేయటం సకల పాపాలను ప్రక్షాళింపచేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. చంద్రభాగా నదిలో స్నానాదికాలు ముగించుకున్న భక్తులు అనంతరం నదికి సమీపంలో ఉన్న పుండలికుని మందిరానికి చేరుకుంటారు. శ్రీ పాండురంగ స్వామివారు ఇక్కడ ఈ క్షేత్రాన కొలువై ఉండటానికి పుండరీకుడే కారణంగా చెబుతారు. పాండురంగని భక్తుడైన పుండలికుని దర్శించుకుంటే స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలం లభిస్తుందని చెబుతారు. పాండురంగ స్వామి ఆలయానికి సరిసమానం నాటిదని చెప్పబడుతున్న పుండలికుని మందిర శోభ మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు
పుండలికుని భక్తితో ధ్యానించుకొని తరిస్తారు. శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్ద కాలం నుంచే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఆయా భక్తాగ్రేసరుల మందిరాలను దర్శించుకున్న భక్తులు అనంతరం పాండురంగ స్వామివారి దర్శనం కోసం ప్రధానాలయ ప్రాంగణానికి వస్తారు. ప్రధానాలయానికి ముందు భాగంలో సంత్ నామ్దేవ్ మహాద్వారం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపుగా తిరిగితే చోఖామేళా మందిరం దర్శనమిస్తుంది. పాండురంగ స్వామివారి భక్తుడైన చోఖామేళా భక్తుల కోర్కెలను స్వామివారికి తెలియచేస్తారని చెబుతారు. చోఖామేళా మూర్తి రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధాన ద్వారం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ప్రధాన ద్వారానికి ముందు మధ్య భాగంలో భక్తాగ్రేసరుడు నామ్దేవ్ మహారాజ్ సుందరమూర్తి ఒకటి దర్శనమిస్తుంది. పండరీపురం శ్రీ పాండురంగ స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా నామ్దేవ్ మహారాజ్ వారి మూర్తిని దర్శించుకుంటేనే పాండురంగ స్వామివారిని దర్శించుకున్న ఫలం దక్కుతుందని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా నామ్దేవ్ మహారాజు వారి మూర్తి రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. పండరీపురంలో శ్రీ పాండురంగడు వెలవడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పుండరీకుడనేవాడు ఇహ భోగాలకు మోహితుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను సైతం నిర్లక్ష్యం చేశాడట. విష్ణు భక్తులైన అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని తమ కొడుకు బుద్ధి మార్చమని అర్థించేవారట. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను భార్యను కూడా ఇంట్లోంచి గెంటివేశాడట. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై అహోరాత్రులు ఆహార పానీయాలు మాని పశ్చాత్తాప హృదయంతో తన తల్లిదండ్రులకు సేవ చేశాడట. పాండురంగడి భక్తుడైన పుండరీకుణ్ణి శ్రీహరి పరీక్షించదలచి పుండరీకుడు దగ్గరకొచ్చి తాను వచ్చానని చెప్పాడట. అంతటా పుండరీకుడు తాను తన మాతాపితల సేవలో ఉన్నానని ఓ ఇటుకను విసిరి అక్కడ ఉండమని చెప్పాడట. అంతటా శ్రీహరి అక్కడే శిలారూపుడైపోయాడట. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్యక్షేత్రమే పండరీపురం. నామ్దేవ్ మహారాజు వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధాన ద్వారం గుండా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయం వెలుపలి భాగమంతా భక్తులతో నిత్యమూ కిటకిటలాడుతుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. సుందర మనోహర శిల్పరాజాలతో నిండి ఉన్న స్తంభాలు అన్నీ భక్తులను సుదూర తీరాలకు తీసుకువెళ్తాయి. అలాగే నిత్యమూ భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయ ప్రాంగణంలో కుడివైపు భాగాన భక్త తుకారాం పాదుకలు దర్శనమిస్తాయి. శిలారూపంలో ఉన్న భక్త తుకారాం పాదుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.
సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుల తలాతే లలితల వంగల పరిశీలన కోమల మలయ సమీరే మృగమద సౌరభ రభసవశం వద నవదళ మాలతమాలే యువజన హృదయ విదారణ మనసిజ నఖరుచి కింసుకజాలే లలితల వంగలతా పరిశీలన కోమల మలయ సమీరే మదన మహీపతి కనకదండ రుచి కేసర కుసుమ వికాసే మిళిత శిలీముఖ స్వామి పాండురంగ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి అంటూ వేడుకొంటారు. గర్భాలయమంతా పాండురంగ స్వామి వారి భక్తుల గీతాలతో మరో లోకాన్ని తలపిస్తుంది. మలయ సమీరే విగళిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృతహాసే విరహిణి కృంతన కుంతముఖాకృతి కీతకదంతురిదాసే లలితల వంగలతా పరిశీలన కోమల మలయ సమీరే ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు వెలవడం వెనుక మరో పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి అమ్మవారి ఎదుటే తన ప్రేయసితో ఏకాంతంగా గడుపుతుండగా అంతటా రుక్మిణి అమ్మవారు కోపగించుకుని తులసీవనంగా పిలువబడే పండరీపురానికి వచ్చి ఘోర తపస్సు చేసిందట. భార్యను వెతుక్కుంటూ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి పుండరీకుణ్ణి అనుగ్రహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో పాండురంగడి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రుక్మిణి అమ్మవారిని ఇంకా ఇతర దేవీదేవతల ఆలయాలను కూడా సందర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ మండపంలోని గరుడ స్తంభాన్ని భక్తితో కొలుస్తారు. వెండితో చేసిన ఈ స్తంభ దర్శనాన్ని దర్శించుకున్న, ఆలింగనం చేసుకున్న, పాండురంగ స్వామిని ఆలింగనం చేసుకున్న ఫలం లభించి కోర్కెలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ మండపంలోని గరుడ స్తంభాన్ని భక్తితో కొలుస్తారు. గరుడ స్తంభాన్ని భక్తితో కొలిచిన భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రుక్మిణీమాత ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ఉన్న రుక్మిణీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అమ్మా రుక్మిణీమాత, మా కోరికలు ఫలించేట్టు అనుగ్రహించు తల్లి అని వేడుకొంటారు. రుక్మిణీమాత ఆలయంలో నిత్యము దంపతులు కుంకుమార్చనలు, విశేషార్చనలు చేయటం సాంప్రదాయంగా వస్తోంది. రుక్మిణీ అమ్మవారిని, సత్యభామ అమ్మవారిని, రాధికామాత, శనేశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను భక్తితో దర్శించుకొని తరిస్తారు. పాండురంగడు మహిమాన్వితుడు, అందుకే ఈ క్షేత్రం పరమ పావనమైనది. అలాగే మహిమాన్వితమైన ఈ ఆలయంలో
భక్త తుకారాం, జ్ఞానేశ్వర్ వంటి పాండురంగడి భక్తులు సైతం స్వామివారితో సమానంగా పూజలందుకుంటున్నారు. వివిధ దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని విష్ణుపద ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడకు సమీపంలోని విష్ణుపదకు చేరుకొంటారు. అలనాటి కట్టడాలకు వేదికలా ఉన్న ఈ మందిరంలో విష్ణుపాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. నెల రోజుల పాటు భగవాన్ విష్ణువు ఈ మందిర ప్రాంగణంలో బస చేయటం వల్లే మందిరంలోని నేలమీద స్వామివారి పాదముద్రలు పడ్డాయని చెబుతారు. పండరీపురంలో ఏటా స్వామివారికి చేసే వారి యాత్ర నయనానందకరం. ఆ క్షణంలో స్వామివారే ఆలయంలో కొలువై ఉన్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ వారి యాత్ర శోభ చూసి తీరాల్సిందే. అలాగే ఆషాఢే వారిని కూడా భక్తులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ పాండురంగ స్వామి వారికి ఏటా చేసే వారి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆషాఢ వారి ఉత్సవాన్ని కూడా విశేషంగా నిర్వహిస్తారు. ఆనాడు పూణే జిల్లాలో ఉన్న దేహూం, అళంది నుంచి భక్తాగ్రేసరులు తుకారాం, జ్ఞానేశ్వర్ పాదుకలను పాండురంగ స్వామి వారి ఆలయానికి తీసుకువస్తారు. ఈ ఉత్సవంలో లక్షలాది భక్తులు పాల్గొని కాలినడకనే పాండురంగ స్వామి వారి ఆలయానికి చేరుకొంటారు. భజనలు, కీర్తనలు ఒక్కటేమిటి, భక్తులు తమ భక్తినంతటినీ వివిధ రూపాల్లో చాటుకొని తరిస్తారు. గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద జానమే, నిరతము నీ నామగానమే. గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద జానమే. పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. పాండురంగ 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 పాండురంగ. పాండురంగడు కరుణామయుడు, పుండరీకుడు, భక్త తుకారాం లాంటి మహాభక్తులకు మోక్ష సిద్ధిని ప్రసాదించిన భక్త వరదుండాయన. ఆశ్రిత జన రక్షకుడిగా, ఆపద్బాంధవుడిగా పూజలందుకుంటున్న శ్రీ పాండురంగ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.